సాంస్కృతిక వారధి రోజా క్రియేషన్స్ గత 3 దశాబ్దాలుగా మహిళల అంతర్లీన ప్రతిభను వెలికితీసి వారి ఆత్మవిశ్వాసాన్ని సమాజంలో ప్రతిధ్వనింపజేస్తున్న విశ్వసనీయ వేదిక రోజా క్రియేషన్స్. పిల్లలలో ఐకమత్యాన్ని పెంపొందిస్తూ కళాకారుల కలలకు దారులు చూపిస్తూ ఓరుగల్లు సాంస్కృతిక గౌరవాన్ని నిలబెడుతున్న సమన్వయ సంస్థ ఇది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం, స్వాతంత్ర్య దినోత్సవం మరియు మాతృభాషా దినోత్సవాల వంటి సందర్భాలలో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రతిభావంతులను ఘనంగా సన్మానించి సత్కరించడం ఈ సంస్థ యొక్క ప్రత్యేకత. రోజా క్రియేషన్స్ నుంచి ఆవిర్భవించిన ఏఎస్ మీడియా ఛానల్ సంస్కృతిని సమాజానికి చేరువ చేసే శక్తివంతమైన మాధ్యమంగా ముందుకొచ్చింది. స్త్రీ శక్తిని స్మరిస్తూ చరిత్రను చైతన్యంగా మలిచే సంకల్పంతో ధైర్యానికి ప్రతీక అయిన రాణి రుద్రమాదేవి గాథను నూతన తరాలకు అందిస్తోంది. ఈ ప్రసారం కేవలం ఒక కార్యక్రమం మాత్రమే కాదు, మహిళా సాధికారతను చాటి చెప్పే ఒక అద్భుత ప్రయత్నం. రుద్రమాదేవి గాథ ఒక స్ఫూర్తి ప్రవాహం. ఓరుగల్లు కోటను ఉక్కు కవచంగా మార్చి శత్రువుల గుండెల్లో రాయగజ కేసరిగా నిలిచిన రుద్రమాదేవి పరాక్రమం నేటి తరానికి దిశానిర్దేశం. కళాకారుల శ్రమను గౌరవిస్తూ మన జాతి సంస్కృతిని తరతరాలకు అందించే ఈ మహత్తర యత్నంలో రోజా క్రియేషన్స్ మరియు ఏఎస్ మీడియా ఛానల్ తమ నిబద్ధతను చాటుకుంటున్నాయి. కాకతీయ సామ్రాజ్య ధృవ తార, వీర నారి రుద్రమదేవి అమృత కావ్యం, రాజవంశోద్భవం, అపూర్వ బాల్యం. కాకతీయ సామ్రాజ్య అంబరాన ఉదయించిన అపూర్వ ప్రభాత కిరణం రాణి రుద్రమాదేవి. గణపతిదేవ చక్రవర్తి మరియు సోమలదేవి పుణ్యఫలంగా ఓరుగల్లు సింహాసనాన్ని అలంకరించిన మంగళమూర్తి ఈమె. ఆనాడు మహిళా పాలన పట్ల సమాజంలో ఉన్న అనాచారాలను, అడ్డంకులను అధిగమించడానికి తండ్రి ఆమెను పుత్రుడిలా పెంచి రుద్రదేవుడు అని నామకరణం చేసి సకల విద్యాబుద్ధులు నేర్పించారు. కేవలం 14 ఏళ్ల ప్రాయంలోనే రాజప్రతినిధిగా బాధ్యతలు స్వీకరించి తన తండ్రి చాటుబిడ్డగా కాకతీయ కీర్తిని దశ దిశలా వ్యాపింపజేయడానికి సిద్ధమైంది. పాలనా వైభవం, ప్రజారంజకత్వం. రుద్రమదేవి పాలన ఒక సువర్ణ అధ్యాయం. ఆమె కేవలం పాలకురాలు మాత్రమే కాదు, ప్రజా హృదయాలను ఎరిగిన కన్నతల్లి. మలకాపురం శాసనం సాక్షిగా ప్రజల ఆరోగ్యం కోసం ఆమె నిర్మించిన ప్రసూతి వైద్యశాలలు ఆమెలోని మాతృత్వపు పరిమళానికి నిదర్శనం. తనదైన శైలిలో అరుదైన రీతిలో పాలన సాగిస్తూ యువరాజుగా దేశమంతా కలయ తిరిగి ప్రజల కష్టనష్టాలను స్వయంగా తెలుసుకుని అక్కడికక్కడే పరిష్కరించిన ధీశాలి ఆమె. గొలుసుకట్టు చెరువులను నిర్మించి రైతాంగాన్ని సుభిక్షం చేసిన అన్నపూర్ణగా ఆమె కీర్తి అజరామరం. రణరంగ విన్యాసం, రాజా గౌరవం. రుద్రమదేవి కత్తిపడితే రణరంగం రక్తాభిషేకం అయ్యేది. దేవగిరి యాదవరాజు మహాదేవుడు ఓరుగల్లును ముట్టడించినప్పుడు ఆమె తన పరాక్రమంతో యాదవులను ఓడించి వారిని దేవగిరి దుర్గం వరకు తరిమికొట్టింది. ఓడిపోయిన మహాదేవుడు సంధికి దిగివచ్చి 3 కోట్ల సువర్ణాలు యుద్ధ పరిహారంగా చెల్లించాడంటే ఆమె రాజగౌరవం ఎంతటితో అర్థమవుతుంది. రాయగజ కేసరి అనే బిరుదు ఆమె వీరత్వానికి, సింహం వంటి గంభీరతకు సార్థక నామకరణం. కాయస్థ అంబదేవుడు, కళింగ నరసింహుడు వంటి సమర్థులైన శత్రువుల తిరుగుబాటును సైతం ఆమె తన సేనానులతో కలిసి విజయవంతంగా అణిచివేసింది. సాహితీ పరిమళం, అంతర్జాతీయ కీర్తి. రుద్రమదేవి కాలంలో కాకతీయ సామ్రాజ్యం సాంస్కృతిక, ఆర్థిక రంగాలలో స్వర్ణయుగాన్ని చూసింది. ఓరుగల్లు కోటను, ముఖ్యంగా బయటి రాతిగోడను అత్యంత బలోపేతం చేసి శత్రువులకు అభేద్యంగా మార్చింది. ప్రఖ్యాత యాత్రికుడు మార్కోపోలో ఆమె పాలనా దక్షతను, మోటుపల్లి రేవు ద్వారా జరిగిన సముద్ర వ్యాపార వైభవాన్ని ఎంతో గొప్పగా శ్లాఘించాడు. ఆమె శైవమత గురువు విశ్వేశ్వర శివ శంభువులు మార్గదర్శకత్వంలో ధర్మబద్ధంగా పాలన సాగించింది. ముగింపు, అమరత్వం. క్రీస్తు శకం 1289లో చందుపట్ల శాసనం ప్రకారం
కాయస్థ అంబదేవునితో జరిగిన యుద్ధంలో ఆమె వీర మరణం పొందినట్లు చరిత్రకారులు భావిస్తున్నారు. తెలుగు నేల మీద ఒక ధృవ తారగా వెలిగి మహిళా శక్తికి నిలువుటద్దంగా నిలిచిన రుద్రమదేవి చరిత్ర ప్రతి తెలుగువాడి గుండెల్లో ఒక అమృత కావ్యంగా నిలిచిపోయింది. రచన బీటవరం శ్రీమన్నారాయణ,